నమస్తే, నేను డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను. నేను ప్రాబబ్లీ మీరు అందరూ అప్లై చేస్తున్నారని అనుకుంటున్నాను. బట్ అనుకోవడానికి అందులో 500 మంది 1000 మంది కూడా చూడరు ఇవి. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఎక్కువ మంది చూడలేదు కాబట్టి చూసిన వాళ్ళకి కాంపిటీషన్ తగ్గుద్ది కాబట్టి వాళ్ళు ఆనందపడవచ్చు. బట్ నేను ఇంకొంచెం ఎక్కువ మంది మెరిట్ స్టూడెంట్స్కి వెళ్తే బాగుంటుంది అని నాకు మనసుకు అనిపిస్తుంది. బట్ చూసే వాళ్ళకి అయితే బెనిఫిట్ యాక్చువల్గా, ఎందుకంటే మిగతా స్టూడెంట్స్ ఎవరు చూడరు కాబట్టి కాంపిటీషన్ తగ్గుద్ది కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ పర్స్పెక్టివ్లో. నేను చాలా మంది కామెంట్స్, సార్ మీరు చూడట్లేదు లేదా ఎక్కువ మంది అప్లై చేయట్లేదు బాధపడకండి సార్, కాంపిటీషన్ పెంచకండి సార్ అని చెప్పి అంటున్నారు. చాలా కామెంట్స్ అవే ఉన్నాయి మీరు చదివినట్లయితే. బట్ స్టిల్ నా పర్పస్ అది కాదండి, ఎక్కువ మంది కొంచెం మెరిట్ పిల్లలకి వెళ్ళినట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది ఉద్దేశంతో నేను ఆ పర్స్పెక్టివ్లో నేను చెప్పాను. బట్ ఐఐటి తిరుపతిలో సమ్మర్ ఇంటర్న్షిప్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఎప్పుడు రిలీజ్ చేశారు, బట్ నాకు చెప్పడం కుదరకపోవడం వల్ల నేను చేయలేకపోయానండి. ఆల్మోస్ట్ 2 మార్చినే మనకు రిలీజ్ చేశారండి. 30th మార్చ్ 5 PM ఇది లాస్ట్ డేట్ అండి. ఇమీడియట్గా దయచేసి అప్లై చేయండి. సమ్మర్ ఇంటర్న్షిప్ వచ్చిన 14th మే నుంచి 30th జూలై వరకు కూడా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా ఒక 2 months పాటు మీకు సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటుందండి. ఎవరైతే బీఏ బీటెక్ కానీ బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ ఈవెన్ బీఏ కానీ ఎంఏ కానీ, ఎందుకంటేనండి ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. హ్యుమానిటీస్, ఎంబీఏ అన్ని డిపార్ట్మెంట్స్, ఎంఏ, బీఏ, ఎంకామ్ అదే ఇలాంటి వాళ్ళకి సంబంధించిన హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఇంజనీరింగ్లో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏవైతే బీటెక్లో ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా దీనికి ఆఫర్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు సెలక్షన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్రీ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ అందరికీ ఎవరండి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ టాప్ 5 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 5,000 రూపీస్ పర్ మంత్ చెప్పిన వాళ్ళు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ తిరుపతి పెద్ద ప్రాబ్లం ఏముంటుంది, ఫ్రీ అకామిడేషన్ ఇస్తే పెద్ద ఖర్చు ఉంటుంది, ఓన్లీ భోజనం ఖర్చే కాబట్టి. బట్ టాప్ 5 ఉంటే ఆ భోజనం ఖర్చు కూడా మీకు అకామిడేషన్ కవర్ అయిపోతుంది. సో ఏదైనా డౌట్ ఉన్న ఇమీడియట్గా 30th మార్చి 5 PM కల్లా అప్లై చేయండి. సమ్మర్ ఇంటర్న్షిప్ @IITTP.ac. అన్న వెబ్సైట్ అన్న మెయిల్ ఐడికి మీరు చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది, ఫిజిక్స్ కూడా ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఏదైనా స్కానర్ ఇచ్చాడండి వాడు, గూగుల్లోకి వెళ్ళి ఐఐటి తిరుపతి సమ్మర్ ఇంటర్న్షిప్ 2022 అని కొడితే స్కానర్ వస్తుంది. ఒక ఫ్లైఓవర్ వచ్చి ఆ స్కాన్ చేసినట్టు లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్స్ పికప్ చేసుకోవచ్చు, ఫ్యాకల్టీ మెంబర్స్ పికప్ చేసుకుని ఇమీడియట్గా అప్లై చేయండి. టైం తక్కువగా ఉంది, దయచేసి ఎవరైతే ఉంటారో మిగతా పిల్లలందరికీ కూడా మెసేజ్ పాస్ ఆన్ చేయండి. వీళ్ళంత వరకు కూడా ఎక్కువ మంది అప్లై చేసి ఎక్కువ మంది, తిరుపతి మన తెలుగు ప్లేసే కాబట్టి మరింత మంది వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా మిగతా వాళ్ళకి మెసేజ్ పాస్ ఆన్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా కోర్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, లైఫ్ సైన్సెస్ అడుగుతారు. లైఫ్ సైన్సెస్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇది అన్ఫార్చునేట్గా ఏంటంటే తెలియట్లేదు వాళ్ళకి. సతీష్ గారు అంటే ఇంజనీరింగే చెప్తారు, ఇంటర్న్షిప్ అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అనుకుంటారు. కాదండి, ఇప్పుడు చూడండి, ఎంఏ వాళ్ళు, బీఏ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, ఫిజిక్స్ వాళ్ళు, కెమిస్ట్రీ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు దీనికి. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ సమ్మర్. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ అంటే కంప్యూటర్ సైన్స్, ఐఐటీస్ అంటే ఓన్లీ ఇంజనీరింగే ఉంటుందన్న ఒక రాంగ్ పర్సెప్షన్ చాలా మంది పిల్లలు ఉండడం అనేది బాధాకరమైనటువంటి విషయం. దయచేసి దాంట్లో బయటకు రావడానికి ప్రయత్నం చేయండి, ఎన్ఐఐటీస్ కూడా. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నా వంతు. ప్రాబ్లమ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. దయచేసి అప్లై చేయండి. మిగతా వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే మెసేజ్ పాస్ ఆన్ చేసి వాళ్ళ చేత కూడా అప్లై చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.